కేటుగాళ్లు గుడి బడి ఇల్లు చివరికి పాన్ షాపును కూడా వదలకుండా దొరికిన కాడికి దోచుకుని వెళ్లారు. ఈ సంఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాకపట్నంలో చోటు చేసుకుంది. పట్టణంలో ఎప్పుడు రద్దీగా ఉండే స్థానిక బస్టాండ్కు సమీపంలో ఎప్పుడు ఎవరో ఒకరు ఉండే ఉంటారు. అయినా సరే వారిని గమనిస్తూ చిల్లర దొంగలు 2 పాన్ షాప్ల వద్దకు వెళ్లి తాళాలు పగలగొట్టి గల్లాల్లో ఉన్న చిల్లర డబ్బులతో పాటు తమకు నచ్చిన సిగరెట్ ప్యాకెట్లు ఎత్తుకెళ్లారని షాప్ యజమానులు మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా పాన్ షాప్ యజమాని మునీర్ మాట్లాడుతూ రోజు మాదిరిగానే రాత్రి 9 గంటలకు పాన్ షాప్కు తాళం వేసి వెళ్లాలని అన్నారు. మళ్లీ ఉదయం వచ్చి చూసేసరికి పాన్ షాప్కు కన్నం వేసిన దొంగలు దొరికిన కాడికి దోచుకుని వెళ్లారని అన్నారు. పొద్దంతా కష్టపడిన సంపాదన గల్లాలోనే ఉందని, చోరీ జరిగిన విషయంపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని అన్నారు. ఈ చిల్లర దొంగలను పట్టుకుని తనకు న్యాయం చేయాలని కోరారు. పొద్దున్న 9 గంటలకు వచ్చి షాపు తెరిచే లోపల మొత్తం సైడ్ డోర్ మొత్తం పగలగొట్టి ఉన్నది. తర్వాత పిఎస్ఐ పరిస్థాంతం ఇచ్చింది. వచ్చిన తర్వాత డోర్ నుంచి లోపల 20 గంటలకు నగదు క్యాష్ దొంగలించబడింది. సామాన్య ఎక్కడ అక్కడ మొత్తం చేయగొట్టినది. 20 వందల దాదాపు 20 రూపాయలు నగదు క్యాష్ దొంగలించబడింది.